రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం. అసహనం గురించి కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడుతూ ఉంటుంది. నరేంద్ర మోడీకి అసహనం, భారతీయ జనతా పార్టీకి అసహనం అని, హిందువులకు అసహనం అన్నటువంటి రూట్లో మాట్లాడుతూ వస్తుంది. నిజంగా ఈ దేశంలో హిందువులు అసహనంగా ఉన్నారా? తమని దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, చివరికి అయ్యప్ప దీక్షల మీద దాడి జరిగిన, ఆలయాల మీద దాడి జరిగిన, విగ్రహాల ధ్వంసం జరిగిన, నోరు మెదపని జాతి అనే కంటే బాధపడుతుంది, పూజలు చేస్తుంది తప్పించి తిరగబడని జాతి హిందూ జాతి. కానీ హిందువుల్ని అసహన పరులుగా చిత్రీకరిస్తుంది వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో దేశంలోనే కీలకమైనటువంటి పరిణామాలు, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులని ఇతర దేశాలలో జరుగుతున్నటువంటి దాని మీద నోరు మెదపదు అదే పార్టీ. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ అసహనానికి సంబంధించి ప్రత్యేకించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, రాజ్యసభలో తమని మాట్లాడనివ్వటం లేదంటూ ఏకంగా రాజ్యసభ చైర్పర్సన్ ధన్ఖడ్ మీదనే అవిశ్వాస తీర్మానం. ఇప్పుడు అసహనం ఎవరికి ఉంది? మరి ఇంతకుముందు అసలు సభను నడవనిచ్చారా వీళ్ళు? సభ నడవనిస్తే మాట్లాడని లేదన్నది ప్రజలు చూస్తారు. సభనే స్టాల్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ మీద ఏమో అవిశ్వాస తీర్మానం పెట్టాలా? విపక్షం మీదనే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తుందేమో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో. అది లేకపోవడం వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది.